మానవుని యొక్క చెడుతనం భూమి మీద గొప్పదిగా ఉందని చూచి ఇప్పుడు హీ ఓపెన్ ద స్కై, ఆకాశమునే విప్పుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు మన జీవితాలను గనక మనం మార్చుకోకుండా ఉన్నట్లయితే దానికి మించిన శిక్ష మనకు రాబోతూ ఉందండి. అందుకని మొట్టమొదటిగా దేవుని యొక్క మాటలు వింటూ ఉన్న మనము నిజముగా దేవుని యొక్క అభిషేకం మన మీద ఉన్నదా, దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నదా అనేది ఆలోచన చేసుకోవలసి ఉన్నాం. ఇఫ్ యూ డోంట్ లిజన్, అంతే ఆ యొక్క వరవడిలో పడి వెళ్ళిపోతాం. ఉండడానికి పేరుకి మనకి బైబిల్ నేమ్సే ఉండవచ్చు, కానీ జీవితంలో బైబిల్ లేదండి. మన జీవితంలో దేవుడు లేడు, ఉన్నాడని భ్రమలో మనం బ్రతుకుతూ ఉన్నాం. అటువంటి స్థితి నుంచి మనం బయటకు రావలసిన వారమై ఉన్నామండి. ప్రభు వచ్చినప్పుడు రెండవ రాకడలో మనందరినీ కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళాలి అనంటే మనందరము కూడా ఎలా ఉంటే వెళ్ళగలుగుతామో జస్ట్ ఇమాజిన్. ఇక్కడ దేవుడు అంటున్న, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఎందుకంటే